కేసీఆర్. నల్గొండ చేవెళ్లపై కేసీఆర్ ఫోకస్. ఆ రెండు ఎంపీ సెగ్మెంట్ల బీఆర్ఎస్ నేతలతో భేటీ. సైదిరెడ్డి పార్టీ మార్పు, అభ్యర్థి ఎంపికపై చర్చ. టికెట్ ఆశిస్తున్న గుత్తా అమిత్ రెడ్డి రాలేదట, గైర్హాజరైనరు. ఏది గుత్తా అమిత్ రెడ్డి నీకే ఇస్తా టికెట్ అని చెప్పేసి ఏదో బుధవరిచ్చే ప్రయత్నం కేసీఆర్ చేసినప్పుడు కూడా ఎవరు గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డికి గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిండు, నీకు వచ్చేటువంటి ఎన్నికల్లో టికెట్ ఇస్తాను, నాకు కావాలని చెప్పేసి గుత్తా ఎవరైతే సుఖేందర్ రెడ్డి ఉన్నాడో గుత్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళ కొడుకు కోసం చాలా తాపత్రయపడ్డాడు. కానీ ఇప్పుడేమో లాస్ట్కి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వద్దు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు. చూడాలి మరి బుధవారం ఇస్తారా మళ్ళీ తీసుకొస్తారా ఏంది అనేది చూడాలి. ఎంపీ ఎన్నికల వేళ నల్గొండ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ అధినేత అధ్యక్షతన హైదరాబాద్ నందినగర్ నివాసంలో నల్గొండ చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. నల్గొండ పార్లమెంటులో రాజకీయ పరిస్థితులు, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పార్టీ మార్పు, ఎంపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని పలు అంశాలు చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీ టికెట్ ఆశిస్తున్న కంచర్ల కృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నేత చెరుకు సుధాకర్ పాల్గొన్నారు. కాగా ఎంపీ టికెట్ ఆశిస్తున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి ఈ మీటింగ్కు గైర్హాజరయ్యారు. నిన్న ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇవాళ మీటింగ్కు హాజరు కాకపోవడంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే ప్రచారం సాగుతున్నది. మరోవైపు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. పార్లమెంటు పరిధిలోని అంశాలను తెలుసుకున్నారనేది ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తానికైతే కేసీఆర్ పార్టీలో ఎవరు కూడా ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖంగా లేరనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆయనను ఎవరైతే ఇప్పుడు అన్నట్టుగా గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకును తీసుకొచ్చేటువంటి ఆస్కారం కనబడతలేదు. ఎందుకంటే ఆయనే బయటికి వెళ్ళబోతూ ఉన్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన నిన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన మంత్రులతో కలవడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళబోతా ఉన్నాడు. నల్గొండ టికెట్ కనుక ఇచ్చినట్టు ఉంటే మేము వస్తామని చెప్పేసి అయితే ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన వాళ్ళ కొడుకు పోయిన మరుక్షణమే గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నాడు, చెప్పుకూడతాడు ఏమంటే. ఆయన శాసన మండలి చైర్మన్, ఆయన కూడా పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎవ్వరు కూడా మిగిలినటువంటి ఆస్కారం ఉంటుంది. కేవలం కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి 3-4 వ్యక్తులు తప్పించి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉన్నటువంటి పరిస్థితి కనబడతలేదు.